తెలుగు వారియర్స్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో దిగితే ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. బాల్ పట్టుకొని బౌలింగ్ వేసినా ప్రత్యర్థికి చెమటలు పట్టాయి. కానీ ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు. ఇప్పుడు సెమీస్కి వెళ్ళడానికే ముక్కి ములిగిపోతుంది అఖిల్ సేన. మరి ఒక మ్యాచ్ దాదాపు 3 మ్యాచ్లు ఆడి ఒకటే మ్యాచ్ గెలిచి సెమీస్కి సంక్లిష్టంగా మారిన అవకాశాలు, ఒకవేళ సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవా, మరి సెమీస్కి వెళ్ళాల్సిన టీమ్స్ ఏంటి, ఒకవేళ వెళ్ళిన టీమ్స్ ఏంటి, రన్ రేట్ ఏ విధంగా ఉంది, ఎలా సెమీస్కి క్వాలిఫై అవుతామో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మనందరికీ తెలిసిందే. ఈ సిసిఎల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్, మనందరికీ తెలుసు. ఈవెన్ సినీ తారలందరూ కూడా బ్యాట్ బాల్ పట్టుకొని గ్రౌండ్లో ఆడుతుంటే ఆడియన్స్కు ఉండే ఆ హై ఫీస్ట్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సో తెలుగు వారియర్స్ మన టీం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది ఒక 11 సీజన్స్ నుంచి ఆడుతుంది. అత్యధికంగా కూడా 4 సార్లు మన ఛాంపియన్గా నిలిచాం మనం. సో మరి ప్రస్తుతానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో తెలుగు వారియర్స్ ఎంత టఫెస్ట్ టీమో ఇప్పుడు అంత చాలా ఈజీ టీం అయిపోయింది ఆపోజిట్ టీమ్స్కి. గతంలో 3 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్లు ఆడితే ఫస్ట్ మ్యాచ్ కర్ణాటక బుల్డోజర్స్ మీద ఆడింది, అది ఓడిపోయింది. సెకండ్ మ్యాచ్ భోజ్పురి దబాంగ్స్ మీద కూడా, అది కూడా చాలా కష్టంగా గెలిచింది. ఇక చెన్నై రైనోస్ తోటి కూడా ఒక మ్యాచ్ ఆడింది, అది అవలీలగా గెలుస్తామనుకున్నా కానీ అవలీలగా చెన్నై రైనోస్ గెలిచారు. సో ఈ 3 మ్యాచ్ల మీద ఆధారపడే ఇప్పుడు రన్ రేట్ అయితే మనం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాం. మరి ఆ రన్ రేట్ బేస్ చేయాలనుకుంటే సెమీస్కి ఎలా వెళ్ళాలి, ఇన్ కేస్ మనకు ఉన్నటువంటి ఛాన్స్లు ఏంటో తెలుసుకుందాం. మొత్తం సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో 7 టీమ్స్ ఆడుతున్నాయి ప్రజెంట్. కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్పురి దబాంగ్స్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, పంజాబ్ ది షేర్స్. సో ఈ 7 టీమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఆడుతున్నాయి. అయితే ఈ 7 టీమ్స్లో ఆల్మోస్ట్ అంటే ఉన్నటువంటి 4 టీంలకి 3 మ్యాచ్లు, అన్నిటి కూడా 3 మ్యాచ్లు అన్నాయి. సో కర్ణాటక టీం కూడా 3 మ్యాచ్లకు 3 గెలిచింది. బెంగాల్ టైగర్స్ కూడా 3 మ్యాచ్లకు 3 గెలిచి సెమీస్కి క్వాలిఫై అయిపోయింది. ఇక మిగిలిన టీంలు ఏమేమి అవకాశం ఉన్నాయంటే, ఆల్మోస్ట్ అంటే ముంబై హీరోస్ ఇంటికి వెళ్ళిపోయింది, అది వేరే విషయం. ఇక 3 టీంలు అయితే ఆల్రెడీ 2 టీంలు సెమీస్కి క్వాలిఫై అయినాయి, ఒక టీం ముంబై హీరోస్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక సెమీస్కి క్వాలిఫై అవ్వడానికి భోజ్పురి దబాంగ్స్కి, చెన్నై రైనోస్కి, పంజాబ్ ది షేర్కి, నెక్స్ట్ తెలుగు వారియర్స్ 4 టీంలకు గాను ఒక 2 టీములు సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైందంటే, చెన్నై రైనోస్ మన మీద గెలిచారు కాబట్టి చెన్నై రైనోస్ వర్సెస్ భోజ్పురి దబాంగ్స్ మ్యాచ్ ఉంది. సో భోజ్పురి దబాంగ్స్కి చెన్నైకి ఇద్దరు కూడా 3 మ్యాచ్లు ఆడితే ఒక్కొక్కటే గెలిచారు. వాళ్ళకు డూ ఆర్ డే మ్యాచెస్ అవి 2 కూడా. ఆ 2 టీంలో కూడా రన్ రేట్ పరంగా ఓకే గుడ్ ప్లస్ రన్ రేట్లలో ఉన్నారు వాళ్ళు. ఇన్ కేస్ చెన్నై గెలిస్తే చెన్నై సెమీస్కి వెళ్తుంది, భోజ్పురి గెలిస్తే భోజ్పురి సెమీస్కి వెళ్తుంది. ఇకపోతే తెలుగు వారియర్స్కి 22న ఒక మ్యాచ్ ఉంది, అది చాలా క్రూషియల్ మ్యాచ్. అది కూడా బెంగాల్ టైగర్స్ మీద ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు 3 ఆడితే 3 గెలిచారు, మంచి ఫామ్లో ఉన్నారు. పక్కన పెడితే ఓడడం గెలవడం పక్కన పెడితే ఒకవేళ గెలిచినా కానీ మంచి రన్ రేట్ తోటి గెలవాలి. ఈవెన్ 40 to 50 రన్స్ మధ్య గెలిస్తేనే మనకు ఉన్నటువంటి మైనస్ రన్ రేట్ చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఆ 2 టీంలు భోజ్పురి వర్సెస్ చెన్నై, ఏదో ఒక టీం గెలుస్తుంది, అది సెమీస్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పంజాబ్ చూసుకున్నట్లయితే పంజాబ్ 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లు ఆడింది. సో 2 మ్యాచ్లో ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది. ఇప్పుడు పంజాబ్ ఎవరితో ఆడుతుందంటే కర్ణాటక బుల్డోజర్స్ తోటి ఆడుతుంది. సో కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ ఇంకోటి చెన్నైది పంజాబ్ ది షేర్, ఇంకోటి పంజాబ్ ది షేర్ వర్సెస్ ముంబై హీరోస్. ముంబై హీరోస్ ఆబ్వియస్లీ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆల్రెడీ ఒకటి ఓడిపోయింది, ఒకటి గెలిచింది, 2 మ్యాచ్లు ఛాన్స్ ఉన్నాయి కాబట్టి 2 మ్యాచ్లు కూడా గెలిస్తే పంజాబ్ ది షేర్ ఇది ఈజీగా సెమీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనం ఇంటికి వచ్చే అవకాశాలు కూడా చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ మనం సెమీస్కి వెళ్ళాలంటే అక్కడ పంజాబ్ కర్ణాటక మీద ఓడిపోవాలి, అండ్ సేమ్ టైం ఇక్కడ ముంబై హీరోస్ మీద కూడా ఓడిపోవాలి. ఓడిపోతే మనం ఏం చేయాలి, అలాంటప్పుడు మళ్ళీ మనం బెంగాల్ టైగర్స్ మీద కంపల్సరీ గెలవాలి. కంపల్సరీ గెలిస్తే అప్పుడు సెమీస్కి వెళ్ళే అవకాశాలు డెఫినెట్గా మనకు ఛాన్స్ ఉంటాయి. లేదు ఒకవేళ భోజ్పురి దబాంగ్స్ వర్సెస్ చెన్నై రైనోస్ ఉన్నది, ఆల్మోస్ట్ ఇప్పుడు రెండిట్లో ఏదో ఒక టీం ఉంటుంది, ఆ టీం వెళ్ళిపోతుంది. ఇక్కడ పంజాబ్ ది షేర్ ఓడిపోతుంది, మరి మనం కూడా ఓడిపోతాం. పంజాబ్ ది షేర్ 2కి2 ఓడిపోతుంది, లేదంటే ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయింది. మనం కూడా ఇప్పుడు దీని మీద ఓడిపోయాం, ఇప్పుడు బెంగాల్ టైగర్స్ మీద ఓడిపోయాను అనుకో, మొత్తం 4 ఆడి ఒకటే గెలిచాం. పంజాబ్ కూడా 4 ఆడి ఒకటే గెలిచింది, ముంబై కూడా 4 ఆడి ఒకటే గెలిచింది అని అనుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుందంటే పంజాబ్ కూడా 2 ఆడింది, రెండిట్లో అది కూడా 2 ఓడిపోయింది. మనం కూడా బెంగాల్ టైగర్స్ మీద ఓడిపోయినాం అనుకుందాం.
అప్పుడు ఏం చేస్తారంటే రన్ రేట్ తీసుకుంటారు. రన్ రేట్ తీసుకొని ఏ టీం సెమీస్కి వెళ్ళాలో చెప్తారు. ఒకవేళ అలా ఓడిపోయినా కానీ మనకంటే పంజాబ్ ద షేర్ అనేది ఇప్పుడు మైనస్ రన్ రేట్లోనే ఉంది. ఒకవేళ మనం ఓడిపోయినా పంజాబ్ ఓడిపోయినా ఒక రెండు మనం పంజాబ్ రెండు అంటే తెలుగు వారియర్స్ వర్సెస్ పంజాబ్ అయితే ఇప్పటివరకు మ్యాచ్ అయితే లేదు. పంజాబ్ ఓడిపోయి తెలుగు వారియర్స్ కూడా ఓడిపోతే అప్పుడు రన్ రేట్ తీస్తాడు. రన్ రేట్ తీసి ఎవరికి ఎక్కువ రన్ రేట్ ఉందో వాళ్ళని సెమీస్కి పంపిస్తారు. ఇప్పుడు మనకున్నదల్లా ఒకటి, అటు బెంగాల్ టైగర్స్ మీద గెలవాలి తెలుగు వారియర్స్, సేమ్ టైం ఇక్కడ పంజాబ్ దేశ్ ఓడిపోవాలి. అది కూడా గెలిచినా కానీ మంచి రన్ రేట్తో గెలిస్తే తప్పితే మనకైతే అవకాశాలు లేవు. ఇన్ కేస్ ఈ ఈక్వేషన్స్లో ఏది మిస్ అయినా కానీ పంజాబ్ 2 గెలిచినా ఆబ్వియస్లీ సెమీస్కి వెళ్ళిపోతుంది. అక్కడ భోజ్పురి వర్సెస్ చెన్నై, అవి మరి చెన్నై కూడా ఒకటే గెలిచింది కదా, ఒక్కొక్కటి గెలిచినాయి అంటే అవి రన్ రేట్ పరంగా బెటర్ ఉన్నాయి. రన్ రేట్ ఆ రెండు టీంలకి మంచి రన్ రేట్ ఉంది, మన టీంకి లేదు. ఇక మన టీం విషయానికి వచ్చినట్లయితే చాలామంది సోషల్ మీడియాలో కానీ మ్యాచ్ చూస్తున్నప్పుడు కామెంట్లు ఏం చేస్తున్నారంటే 11 మెంబర్స్లో కొంతమంది ప్రిన్స్ గారికి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని కూడా అన్నారు. లాస్ట్ మ్యాచ్లో తమన్ గారు లేని లోటు స్పష్టంగా కనిపించింది, అది వేరే విషయం. ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ ఓకే బాగుంది, అఖిల్ గారు బ్యాటింగ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ తమన్ గారు బ్యాటింగ్ చేస్తారు, అశ్విన్ బాబు గారు బ్యాటింగ్ చేస్తారు. ఈ మధ్య రీసెంట్గానే మ్యాచ్లోకి జాయిన్ అయ్యారు రోషన్ గారు, శ్రీకాంత్ గారి అబ్బాయి, ఆయన చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు. సో ఈ ఉన్నటువంటి నలుగురు, సచిన్ జోషి గారు ఆయనకు ఉంటారు. సో ఈ వీళ్ళతో పాటు ప్రిన్స్ గారిని కూడా యాడప్ చేసుకుంటే టీం కొంచెం ప్లస్ అవుతుంది. ఇక్కడ మెయిన్ తెలుగు వారియర్స్కి వస్తున్నటువంటి మైనస్ ఏంటంటే బౌలింగ్ పరంగా చాలా మైనస్ ఉంది అన్నారు. ఈవెన్ ప్రిన్స్ గారు చాలా బాగా బౌలింగ్ చేస్తారు, ప్రిన్స్ గారు ఎందుకో బౌలింగ్ వేయట్లేరు. మరి అఖిల్ గారు ఇవ్వట్లేదా లేదంటే ఏంటో తెలీదు. అండ్ అక్కడ ఆదర్శ్ గారు కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తారు. బేసిక్గా వీళ్ళిద్దరూ మంచి బౌలర్స్, కానీ వీళ్ళకి బౌలింగ్ ఇవ్వకుండా వేరే సామ్రాట్ గారికి ఎందుకు ఇస్తున్నారు, ఆయన చాలా లో అంటే అప్పనంగా వేస్తున్నాడు కొట్టుకోమని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే బ్యాటింగ్ లైనప్ కూడా చాలా ఎందుకో మైనస్గా ఉంది తెలుగు వారియర్స్కి ఎస్పెషల్లీ. ఎందుకు అనంటే అక్కడ సామ్రాట్ గారిని ఎందుకు దింపుతున్నారు, బేసిక్గా ఆయన ఎస్పెషల్లీ బౌలర్, ఆయన ఒక మంచి బౌలరు, సరే బౌలర్ తర్వాత ఉంటారు కానీ ఆయన 1 డౌన్లో ఎందుకు దింపుతున్నారు, ఎందుకు అసలు ప్రిన్స్ని ఎందుకు దింపట్లేరు, ఆడేవాళ్ళు ఉన్నారు కదా సచిన్ జోషి గారిని ఎందుకు దింపట్లేరు అని కూడా చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఏదేమైనా కానీ ఇక్కడ బెంగాల్ టైగర్స్ మీద డూ ఆర్ డై మ్యాచ్ అనొచ్చు. తెలుగు వారియర్స్కి కంపల్సరీ గెలవాలి, అది కూడా మంచి రన్ రేట్ తోటి గెలవాలి. ఒకవేళ ఇక్కడ ఓడిపోయినా కానీ ఓడిపోతే ఇక్కడ రన్ రేట్ పరంగా పోతుంది, పంజాబ్ ఇక్కడ ఓడిపోవాలి, మనం అక్కడ తెలుగు వారియర్స్ గెలవాలి, గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉన్నట్టు. లేదు అనంటే డెఫినెట్గా సెమీస్ అవకాశాలు మాత్రం ఇక ఇంటికి పట్టాల్సింది. ఎందుకు అనంటే రన్ రేట్ పరంగా చూస్తారు కాబట్టి ఆబ్వియస్లీ పంజాబ్ వెళ్ళిపోతుంది, చెన్నై వెళ్ళిపోతుంది, భోజ్పురి వర్సెస్ అదే ఇక్కడ కర్ణాటక, ఈ 4 టీంలు వెళ్ళిపోతాయి. ముంబై తెలుగు వారియర్స్ ఇంటికి వచ్చేస్తాయి డెఫినెట్గా. సో ఇక్కడ వేరే ఇంకేదీ లేదు. ఆబ్వియస్లీ ఈ మెయిన్గా ఉన్నటువంటి 4 టీంలు ఇప్పుడు సెమీస్కి వెళ్ళేటువంటి 4 టీంలలో భోజ్పురి ఆర్ చెన్నై రెండిట్లు కన్ఫర్మ్, 3 కన్ఫర్మ్ అయినాయి, ఒకటి మాత్రమే పెండింగ్లో ఉంది, అది పంజాబ్ కానీ తెలుగు వారియర్స్ కానీ. పంజాబ్ 2 సార్లు ఓడిపోతే డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి, లేదు అని అంటే కష్టమే ఇక. సో హోప్ఫుల్లీ మనం కూడా తెలుగు వారియర్స్ గెలిపియాలి అని కూడా కోరుకుందాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు తెలుగు వారియర్స్ టీమ్. మేబీ అంటే ఒకవేళ ఓడిపోతే ఇంకా మనకు ఛాన్స్ ఉండదు. సో 4 సార్లు కప్ కొట్టాం, ఇన్ కేస్ క్రికెట్ అన్నప్పుడు ఏదైనా జరగవచ్చు, సో మనం ఏం చేయలేం కాబట్టి సో డెఫినెట్గా సెమీస్కి వెళ్ళాలని కోరుకుందాం, కప్ కూడా కొట్టాలనే కోరుకుందాం. అఖిల్ గారికి అండ్ కెప్టెన్ అఖిల్ గారు క్యాప్టెన్సీ పరంగా ఆయన చాలా బాగా చేస్తున్నారు, తెలుసు అంటే ఎలా డీల్ చేయాలి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఎవరిని ఏంటి. బట్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లైనప్లో కొంచెం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, బట్ అదర్వైజ్ ఏది వచ్చినా కానీ చాలా బాగా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చెన్నైలో 12 మంది ఫీల్డింగ్ చేసినప్పుడు కూడా ఆయన దగ్గరుండి ప్రాబ్లమ్ని చాలా సార్ట్అవుట్ చేసి క్లియర్ చేశారు. సో అలాంటి కెప్టెన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ బౌలింగ్ ఒకటి బ్యాటింగ్ ఒకటి కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ప్రాక్టీస్ మనం ఏం చేస్తారో తెలీదు, బట్ ఈ 2 గనక డెఫినెట్గా ఇంప్రూవ్ అయితే మాత్రం సెమీస్కి వెళ్తే మాత్రం ఆబ్వియస్లీ చాలా టఫ్ ఫైట్ ఇస్తారు తెలుగు వారియర్స్, అది కూడా తెలుసు వాళ్ళకి. అపోనెంట్ టీం కర్ణాటక బుల్డోజర్స్కి తెలుసు, అక్కడ ఉన్నటువంటి క్వాలిఫై అయినటువంటి బెంగాల్ టైగర్స్కి కూడా తెలుసు. వాళ్ళ టీం మన టీం అంటేనే తెలుగు వారియర్స్ టీం అంటేనే వెరీ టఫెస్ట్ టీం, చాలా బాగా ఆల్మోస్ట్ అందరూ ఆల్రౌండర్లే, 10th బ్యాట్స్మెన్ వరకు కూడా చాలా బాగా ఆడుతారని తెలుసు. వాళ్ళు కూడా సెమీస్కి రావద్దని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు వస్తే చాలా టఫ్ ఫైట్ ఇస్తారు కాబట్టి. సో చూద్దాం, తెలుగు వారియర్స్ హోప్ఫుల్లీ సెమీస్లోకి అడుగుపెట్టి కప్ కొట్టాలనే కోరుకుందాం.